ఓకే. సరే ఈ నీ రీప్లేస్‌మెంట్స్, ఆ ట్రీట్మెంట్స్ ఎంతవరకు సేఫ్ అంటారు? అండ్ ఎలాంటి సిట్యుయేషన్స్‌లో ఈ రీప్లేస్‌మెంట్స్ లాంటివి జరుగుతూ ఉంటాయి? మోకాళ్ళ రీప్లేస్మెంట్ అనేవి మోస్ట్ కామన్లీ ఆల్మోస్ట్ స్టేజ్ 4లోనే చేస్తాం. స్టేజ్ 3 అంటే పేషెంట్ వైపు నుంచి కూడా, అంటే ఎక్స్‌రే ఒకటే కాదు, పేషెంట్ వైపు నుంచి కూడా వాళ్ళు లేవడానికి ఇబ్బంది పడుతున్నారు, నడవడానికి కూడా ఇబ్బంది, డే యాక్టివిటీ అంటే ఇంట్లో వర్క్ వరకు చేసుకునడానికి కూడా వాళ్ళకి ఇబ్బంది పడుతుంది. ఎవరో ఒక సపోర్ట్ కావాలి, లేకపోతే ఏదన్నా స్టిక్ సపోర్టో. సో వాళ్ళ పేషెంట్ డిపెండెంట్ అది. పేషెంట్ నా వల్ల కావట్లేదంటేనే దెన్ అప్పుడు మోకాలు రీప్లేస్మెంట్కి రావాలి. అప్పటి వరకు మేనేజ్ చేయగలుగుతున్నారు, ఇంట్లో వరకు వర్క్ చేసుకోగలుగుతున్నారు, కొంచెం నొప్పే ఉంది, దాన్ని మా లైఫ్ స్టైల్ చేంజ్తో తగ్గించుకుంటూ వెయిట్ చేసి. బట్ సర్జరీ అనేది ఇంకా లాస్ట్ ప్రయారిటీ. ఫస్ట్ పేషెంటే చెప్పాలి నా వల్ల కావట్లేదని. అండ్ నడవడానికి, లేవడానికి అని, ఇప్పుడు మనం కుర్చీలో ఉన్నాం, ఇలా లేవడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు అనమాట. సో ఏదో ఒక సపోర్ట్ పట్టుకొని లేవడానికి ఇబ్బంది పడుతున్నారంటే దెన్ అప్పుడు మనం ఆ పేషెంట్కి ఆ రీప్లేస్మెంట్ సర్జరీ అవసరం అనేది. అంటే స్టెబిలిటీ ఉండదు మోకాల్లో ఆ టైంకి, మధ్యలో ఉండే గుజ్జు అరిగిపోవడంతో పాటు లిగమెంట్ కూడా కట్ అయిపోతాయి. అండ్ వాళ్ళకి గుజ్జు అరుగుతున్న కొద్దీ పెయిన్ ఏం రాదు వెంటనే. ఎప్పుడైతే స్లిప్ అవడమో స్టార్ట్ అవుతుంది, లేకపోతే బస్సులో వెళ్తూ కాళ్ళు ఏదో మడతపడ్డమో స్టార్ట్ అయినప్పుడు లిగమెంట్ ఇంజురీ అవుతుంది. అప్పుడు హెల్దీ ఉన్న లిగమెంట్ ఒక 40-50 ఇయర్స్ తర్వాత హెల్దీ ఉన్న లిగమెంట్ కట్ అవ్వడం వల్ల వాళ్ళు ఇంకా పెయిన్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఆ పెయిన్ ఇప్పుడు మోకాలు అరుగుదల ఎంతో కొంత స్టార్ట్ అయిన మోకాలు అరుగుదల మీద పడి అది పెంచుకుంటూ పోతుంది అనమాట. సో దానివల్ల మోకాళ్ళు అరిగిపోయి పెయిన్ రెండో స్టేజ్ కాస్త మూడో స్టేజ్ కాస్త నాలుగో స్టేజ్ అలా వెళ్ళిపోయిన తర్వాత 4th స్టేజ్లో మన దగ్గరికి మ్యాక్సిమం వస్తుంటారు. 1 సెకండ్ 3rd స్టేజ్లో జస్ట్ బయటే పెయిన్ కిల్లర్లు అవి వాడుకొని ఎంతో కొంత తగ్గించుకొని మేనేజ్ చేసుకుంటారు. బట్ 4th స్టేజ్కి వచ్చాక ఇంకా నా వల్ల కాదన్నప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవుతుంది. సో ఆ టైంలో చేయాల్సింది ఏంటంటే, ఆ పేషెంట్ వరకు ఇబ్బంది బాగా ఎక్కువ ఉందంటేనే సర్జరీకి వెళ్ళాలి. లేదు ఎక్స్రేలో బాగానే అరిగిపోయింది, ఆమె మంచిగా పనిచేస్తుందంటే అది చేయాల్సిన అవసరం లేదు. సో పేషెంట్ వైపు నుంచి నా వల్ల కావట్లేదంటేనే సర్జరీ చేయించుకోవడం మంచిది.